నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన భౌగోళిక ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మంచుతో కప్పే పర్వతాల నుంచి భగభగ మందే ఎడారుల వరకు మన ఇండియన్ సబ్కాంటినెంట్లోని అసామాన్యమైన అద్భుతమైన జియోగ్రాఫికల్ ఫీచర్స్ని మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ వరకు డీప్గా చూడబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? రండి మొదలెద్దాం. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. విన్నారా? ఇది మన దేశం యొక్క మొత్తం విస్తీర్ణం. జస్ట్ ఇమాజిన్, ఇంత మ్యాసివ్ ల్యాండ్ మాస్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఈ ప్రపంచంలో మన ఎగ్జాక్ట్ స్థానమేంటో ముందు తెలుసుకోవాలి, అవునా? ఇప్పుడు మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, ప్రపంచంలో మన స్థానం నుంచి మొదలుపెట్టి పొరుగు దేశాలు, రాష్ట్రాలు, హిమాలయాలు, మైదానాల నుంచి ఎడారుల వరకు, చివరగా తీర ప్రాంతాలు మరియు ద్వీపాలు, ఇలా గ్లోబ్ మీద మన కోఆర్డినేట్స్ నుంచి భౌతిక స్వరూపాల వరకు ఒక కంప్లీట్ జూమిన్ చేసేద్దాం. ముందుగా ప్రపంచంలో మన స్థానం గురించి మాట్లాడుకుందాం. మన దేశం ఎంటైర్లీ ఉత్తర అర్ధగోళం, అదే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన దేశం మధ్య నుంచి వెళ్ళి అసలు దేశాన్ని దాదాపు 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ దేశం యొక్క పొడవు, వెడల్పులు అసలు ఎంత విస్తృతమైనవో ఒకసారి గమనించండి. ఉత్తరాన లడాక్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు చూస్తే సుమారుగా 3200 కిలోమీటర్ల పొడవు. అదేవిధంగా తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుంచి పడమరన కుచ్ వరకు 2900 కిలోమీటర్ల వెడల్పు. అంటే దాదాపు 30 డిగ్రీల లాంగిట్యూడ్ విస్తరణను మన దేశం కలిగి ఉండనమాట. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో పడమరన ఉన్న గుజరాత్ కంటే 2 గంటల ముందుగా సూర్యోదయం ఎందుకవుతుంది అని. ఎవరికైనా ఆశ్చర్యం వస్తుంది కదా? ఇంత హ్యూజ్ లాంగిట్యూడ్ స్ప్రెడ్ ఉండటం వల్లనే దేశం రెండంచుల మధ్య ఈ మ్యాసివ్ టైం డిఫరెన్స్ ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద టైం డిస్క్రిపెన్సీని ఎలా సాల్వ్ చేశారో తెలుసా? దీనికోసమే మనం స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియాను ఫిక్స్ చేసుకున్నాం. దేశం మొత్తానికి ఒక కామన్ యూనిఫైడ్ టైంని పాటించడానికి 82 డిగ్రీస్ 30 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్ను ప్రమాణికంగా తీసుకున్నారు. దీనివల్లనే ఇంత పెద్ద దేశమంతటా ఇప్పుడు ఒకే సమయం సింక్ అయి నడుస్తోంది. గ్లోబల్ కోఆర్డినేట్స్ నుంచి ఇప్పుడు మన రీజనల్ నేబర్హుడ్ వైపు వెళ్దాం. మన సరహద్దులు, పొరుగు దేశాలు ఎలాంటివి? ఒక్కసారి ఈ పొలిటికల్ మ్యాప్ని గమనించండి. మన దేశానికి ఉత్తరం, తూర్పు మరియు పడమరగా ఉన్న విస్తారమైన ల్యాండ్ బార్డర్స్ని ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు. ఎంతోమంది నేబర్స్తో మనం బౌండరీస్ షేర్ చేసుకుంటున్నాం. మొత్తం 7 దేశాలతో మనం ల్యాండ్ బార్డర్స్ని పంచుకుంటున్నాం. అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు మ్యాన్మార్. అలాగే దక్షిణవైపున సముద్రంలో చూస్తే మన ఐలాండ్ నేబర్స్ అయిన శ్రీలంక మరియు మాల్దీవ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశమేంటంటే, ఇండియాను శ్రీలంకను ఒక స్పెసిఫిక్ జలసంధి వేరు చేస్తుంది. దాన్నే పాల్క్ స్ట్రేట్ అంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్స్ నుంచి మన దేశం లోపలికి వద్దాం. ఇంత పెద్ద ఏరియాని మనం అడ్మినిస్ట్రేటివ్గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో చూద్దాం. 100 కోట్లకు పైగా ఉన్న జనాభాను ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి మన దేశాన్ని 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలుగా విభజించారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ రాష్ట్రాల విభజన లార్జ్లీ భాషల ఆధారంగా జరిగింది. మరి దేశ రాజధాని ఢిల్లీగా ఉంది. మన లింగ్విస్టిక్ డైవర్సిటీ అసలు ఈ స్టేట్ లైన్స్లో రిఫ్లెక్ట్ అవుతోందన్నమాట. పొలిటికల్ హ్యూమన్ జాగ్రఫీ నుంచి ఇప్పుడు ఫిజికల్ ఎక్స్పెడిషన్లోకి అడుగుపెడదాం. మన దేశంలో అత్యున్నత స్థానమైన ఉత్తర భాగం నుంచి స్టార్ట్ చేద్దాం. అవే ది లాఫ్టీ హిమాలయాస్. ఒక్కసారి ఫిజికల్ మ్యాప్ వైపు చూడండి. పర్వతాల నుంచి సముద్రపు తీరాల వరకు మన దేశంలో ఎంత వైవిధ్యమైన ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయో ఇది ఒక విజువల్ రీసెట్ లాగా అద్భుతంగా చూపిస్తుంది. ముందుగా ఉత్తరంగా ఉన్న అద్భుతమైన కొండ శ్రేణులపై దృష్టి సారిద్దాం. అసలు హిమాలయ అంటే అబోర్డ్ ఆఫ్ స్నో లేదా మంచు నివాసమని అర్థం. ఈ హిమాలయాలు 3 డిస్టింక్ట్ ప్యారలల్ శ్రేణులుగా ఉత్తరం నుంచి దక్షిణానికి విభజించబడ్డాయి. మొదటిది ఉత్తరంగా ఉన్న గ్రేట్ హిమాలయ లేదా హిమాద్రి. ప్రపంచంలోని అత్యున్నత శిఖరాలు ఇక్కడే ఉన్నాయి. తర్వాత మిడిల్ హిమాలయ లేదా హిమాచల్, ఇది మన హిల్ స్టేషన్లకు పెట్టింది పేరు. చివరగా అన్నిటికంటే దక్షిణానున్న శ్రేణిని శివాలిక అని పిలుస్తారు. మంచు శిఖరాల నుంచి ఇప్పుడు కిందకి దిగి దేశంలోని డ్రాస్టికలీ కాంట్రాస్టింగ్ టెరెన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అవే మైదానాలు, ఎడారులు మరియు పీఠభూములు. ఇక్కడ మనం ముఖ్యంగా అల్యూవియల్ డిపాజిట్స్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఇదంతా ఏంటి? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర లాంటి పెద్ద నదులు తీసుకువచ్చిన అతి సన్నని హైలీ ఫర్టైల్ మట్టితో ఏర్పడినవే ఈ ఫ్లాట్ నార్దర్న్ ప్లేన్స్.
ఈ సమతలమైన భూమి కల్టివేషన్కి ఎంతో అనుకూలంగా ఉండడం వల్లనే ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ కాన్సంట్రేట్ అయ్యి నివసిస్తూ ఉంటారు. ఈ ప్లెయిన్స్ నుంచి చూస్తే మన దేశంలో రెండు స్టార్క్ సర్ప్రైజింగ్ కాంట్రాస్ట్స్ కనిపిస్తాయి. ఒకవైపు పశ్చిమ భాగంలో డ్రైగా వేడి ఇసుకతో చాలా తక్కువ మొక్కలతో ఉన్న హార్ష్ గ్రేట్ ఇండియన్ డెజర్ట్, దానికి పూర్తి ఆపోజిట్గా దక్షిణాన ట్రయాంగిలర్ ఆకారంలో ఉన్న పెనిన్సులర్ ప్లాట్యూ. ఈ ప్లాట్యూ చాలా ఎత్తుపల్లాలతో ఉండి కోల్ మరియు ఐరన్ ఓర్తో నిండి ఉంది. ప్రపంచంలోని ఓల్డెస్ట్ రేంజెస్ అయిన అరావలీ హిల్స్ కూడా ఇక్కడే ఈ బార్డర్స్లో ఉన్నాయి తెలుసా? మరి పెనిన్సులా అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. మూడు వైపులా నీటితో చుట్టుబడి ఉన్న ల్యాండ్మాస్ని పెనిన్సులా లేదా ద్వీపకల్పం అంటారు. మన దేశపు సదర్న్ హాఫు ఎలా సన్నమవుతూ మూడు వైపులా మహాసముద్రాల మధ్య టేపరింగ్గా ఉందో ఊహించుకుంటే మీకు ఈ జాగ్రఫికల్ కాన్సెప్ట్ మైండ్లో పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. ఈ స్లైడ్లో ఉన్న టేబుల్ ఒక్కసారి గమనించండి. పెనిన్సులార్ నదుల ట్రజెక్టరీస్లో ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. నర్మదా మరియు తాపీ నదులు పశ్చిమంగా ప్రయాణిస్తూ వింధ్యా సత్పురా శ్రేణుల గుండా వెళ్లి అరేబియన్ సీలో కలుస్తాయి. అదే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయిన మహానది, గోదావరి, కృష్ణా, కావేరీ నదులు తూర్పుగా ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఇవి సముద్రంలో కలిసే చోట చాలా సారవంతమైన డెల్టాలను వదిలేస్తాయి అన్నమాట. ఇప్పుడు మన జియోగ్రాఫికల్ టూర్లోని ఫైనల్ లెగ్కి వచ్చాం. అదే భూమి సముద్రంతో కలిసే ఎడ్జెస్, మన కోస్ట్స్ మరియు కోరల్ ఐలాండ్స్. పెనిన్సులాకి ఇరువైపులా ఉన్న కోస్ట్లైన్స్లోని వ్యత్యాసం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పశ్చిమ తీరం వెంబడి కంటిన్యూస్గా వెస్టర్న్ ఘాట్స్ ఉండటం వల్ల ఆ ప్లెయిన్స్ చాలా నారోగా, ఇరుకుగా ఉంటాయి. కాని తూర్పు తీరం వైపు చూస్తే బ్రోకన్గా ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ వల్ల ఆ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ చాలా బ్రాడ్గా, వెడల్పుగా ఉంటాయి. అరేబియన్ సీలో ఉన్న లక్షద్వీప్ ద్వీపాల వెనుక ఒక ఫ్యాసినేటింగ్ బయోజియోగ్రాఫికల్ స్టోరీ ఉంది. ఇవే మన కోరల్ ఐలాండ్స్. అసలివి ఎలా ఏర్పడతాయో తెలుసా? పాలప్స్ అని పిలువబడే టైనీ మెరీన్ యానిమల్స్ చనిపోయాక వాటి గట్టి స్కెలిటన్స్ ఒకదానిపై ఒకటి పేరుకుని ఓవర్ టైం ఇలాంటి ఐలాండ్స్ లాగా తయారవుతాయి. లిటరలీ బయాలజీ జియోగ్రఫీని బిల్డ్ చేయడమంటే ఇదే మరి. ఇంకా బే ఆఫ్ బెంగాల్లో ఆగ్నేయంగా చూస్తే అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలున్నాయి. ఇవి నేచురల్గా చాలా అందమైన ప్రాంతాలే అయినప్పటికీ సముద్ర గర్భంలో వచ్చే భూకంపాల వల్ల ఏర్పడే సునామీల లాంటి భయంకరమైన ఫిజికల్ ఫోర్సెస్కి గురి అవుతుంటాయి. 2004లో వచ్చిన మ్యాసివ్ సునామీ ఈ ద్వీపాలను ఎంత ఘోరంగా రీషేప్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు మనం హిమాలయాల ఎత్తుల నుంచి సముద్రాల లోతుల వరకు చాలా విషయాలు చూశాం. ఇప్పుడు అసలు ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఇంత వాస్ట్ అండ్ డైవర్స్ ల్యాండ్ఫామ్స్ ఉన్న మన దేశపు ఫిజికల్ జాగ్రఫీ ఇక్కడ నివసించే 1 బిలియన్కు పైగా ప్రజల భవిష్యత్తును, వారి ప్రత్యేక జీవన విధానాన్ని అల్టిమేట్లీ ఎలా షేప్ చేస్తుంది? ఈ అన్బ్రేకబుల్ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ ఈ ఎక్స్ప్లెయినర్ని ఇక్కడతో ముగిద్దాం.